ఇస్రో చేపట్టిన మరో కీలక ప్రయోగం సక్సెస్ అయింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. విజయవంతంగా టార్గెట్ చేజర్ శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టింది. జనవరి 7న డాకింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది సఫలమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాతి అతి సంక్లిష్టమైన డాకింగ్ టెక్నాలజీ కలిగిన 4వ దేశంగా నిలవనుంది భారత్. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది పిఎస్ఎల్వి C-60 రాకెట్. టార్గెట్, చేజర్ జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో ప్రయోగంలో తొలి అంకం దిగ్విజయమైంది. అతి కీలక మైలురాయికి ఇస్రో కేవలం అడుగు దూరంలో నిలిచింది. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. టార్గెట్, చేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు. అంతరిక్షంలో 476 కిలోమీటర్ల వృత్తాకార కక్షలో డాకింగ్, అన్డాకింగ్ ప్రక్రియలను జనవరి తొలి వారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ను ఇస్రో చేపట్టనుంది. చంద్రమండలం నుంచి చంద్రశిలల సేకరణ, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు, చంద్రుడిపై భారత వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలను ఈ స్పేడెక్స్ మిషన్ తొలి సోపానంగా మారను. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రయోగంలో భాగస్వాములైన సైంటిస్టులను చైర్మన్ సోమనాథ్ అభినందించారు. రాకెట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిందని సోమనాథ్ వెల్లడించారు. స్పేడెక్స్ శాటిలైట్లను ప్రవేశపెట్టడం మిషన్లో తొలి భాగమన్నారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని, జనవరి 7న డాకింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇది సఫలమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత అతి సంక్లిష్టమైన డాకింగ్ టెక్నాలజీ కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్పేడెక్స్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం అభినందనీయమన్నారు. ఇస్రో మరో మైలురాయిని అధిగమించిందని కొనియాడారు. ఈ విజయంతో మన దేశం అంతరిక్ష టెక్నాలజీలో మరింత దూసుకుపోతుందని తెలిపారు. అంతరిక్ష పరిశోధనలు, భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. దేశ అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుగులేని విజయాన్ని సాధించారని, వారి కృషిని అభినందిస్తున్నారని పేర్కొన్నారు వైఎస్ జగన్.